హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాలాండే యూట్యూబ్ ఛానల్ jaypalande.com. నారాయణ మెడికల్ కాలేజ్ గురించి ఒక పేరెంట్ ఒక క్వశ్చన్ అడిగాడు. ఏంటంటే, సార్ నాకు 70,000 ర్యాంక్ వచ్చింది. 70,000 ర్యాంక్ వచ్చింది. మేము ఓపెన్ కేటగిరీ. కానీ ఈ నారాయణ కాలేజ్ వచ్చేసి ఏమో నెల్లూరులో ఉంది. మేమేమో ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ కిందికి వస్తాం, అంటే ఏయూ కిందికి వస్తాం. మరి ఏయూ వాళ్ళు ఎస్వికి పోవచ్చా? ఒకవేళ పోతే అక్కడ ర్యాంక్ ఎంత ఉంది, కట్ ఆఫ్ ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత ఉంది, ఇంతకుముందు ఎంతమంది వెళ్ళారు, అక్కడ ఉన్న సీట్లు ఎన్ని, నాన్ లోకల్కి కేటాయించిన సీట్లు ఎన్ని, ఇదంతా కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నాన్ లోకల్లో మనకు నారాయణ మెడికల్ కాలేజీలో సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ ఉంటే మనకు రావచ్చు అనేది ఒక కంక్లూజన్ కావాలి అని ఒక క్వశ్చన్ చేశాడు. అంటే దేన్ని ఎందుకు నేను ఇంత స్పెసిఫిక్గా చెప్తున్నానంటే, ఏయూ వాళ్ళు ఎస్వికి వెళ్ళొచ్చా, ఎస్వి వాళ్ళు ఏయూకి వెళ్ళొచ్చా, వెళితే వాళ్ళు లోకల్ అవుతారా, నాన్ లోకల్ అవుతారా, మరి వాళ్ళు ఏ రీజియన్ నుంచి ఏ రీజియన్కి వెళ్తున్నారు, ఆ రీజియన్కి వెళ్ళినప్పుడు ఆ సీట్ కేటగిరీ ఎలా మారిపోతుంది అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు ఈ సీట్ కేటగిరీ అనేది ఎలా ఉంటుంది, అసలు సీట్ రావడానికి ఎంతవరకు అవకాశాలు ఉంటాయి ఏంటి అనేది ఒక కన్క్లూజన్కి రావచ్చు. ఇక దీంట్లో సొంత డబ్బా అనుకోవచ్చు, మీరు ఏమని అనుకోవచ్చు. jaypalande.com అనే వెబ్సైట్లో గడిచిన 3-4 సంవత్సరాల రికార్డ్స్, వాటికి సంబంధించిన అనలిటిక్స్ ఎంతో డాటా ఉంది. ఇప్పుడు ఆ డాటాని చూసే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాను. సో చాలామంది అన్న వెబ్సైట్ ఎక్సలెంట్ ఉంది, ఈ వెబ్సైట్కి మీరు పెట్టినటువంటి 599 కానీ 799 కానీ సరిపోదు, ఇంకా మీరు ఎక్కువ అమౌంట్ పెట్టవచ్చు, అంత లెవెల్ ఆఫ్ కాంటెంట్ ఉంది అన్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది అసలు ఈ తక్కువ రేటు పెట్టారు, ఈ వెబ్సైట్లో ఏముంది అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అసలు వెబ్సైట్ గురించి ఒకసారి చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పే కంటెంట్ మీరు కరెక్ట్గా వింటే నిజంగా ఈ వెబ్సైట్లో ఎంత కంటెంట్ ఉందా, అసలు ఎంత ఇన్ఫర్మేషన్ ఉందా అనేది అర్థమవుతుంది. కాబట్టి ఈ వీడియోనైనా ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఏపీ వాళ్ళు నాన్ లోకల్ గురించి చాలా కన్ఫ్యూజన్ అవుతున్నారు కదా, అన్న సీట్ వస్తుందా, నాన్ లోకల్ వాళ్ళు లోకల్ ఎట్లా అవుతారు, లోకల్ వాళ్ళు ఇది ఎట్లా అవుతారు, ఏ నుంచి ఎస్వీకి వెళ్ళొచ్చా, ఎస్వీ నుంచి అడ్డ వెళ్ళొచ్చా, ఏపీ యూఆర్ ఏంటిది, ఏపీఎల్ ఏంటిది, ఇలా రకరకాల క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఒక్క నారాయణ కాలేజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే మిగతా అన్ని కాలేజీల గురించి మీకు ఒక అవగాహన వస్తుంది, రైట్? సో ఇప్పుడు ఫస్ట్ దీంట్లో క్వశ్చన్ ఏంటంటే, నేను ఏయూ, ఇతడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నేను ఏయూ నాకు 71,000 ర్యాంక్ వచ్చింది సార్, నేను ఎస్వికి వెళ్తా వెళ్ళొచ్చా, ఎస్వికి వెళ్తా, నాకు నారాయణ కాలేజే కావాలా, మరి సీట్ వస్తుందా, వస్తే ఎట్లా వస్తుంది, రాకపోతే ఎందుకు రాదు, ఇది క్వశ్చన్ సార్ అడిగింది. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే ఏదో పీపీటీలో పెట్టేసి ఈ నెంబర్కు సీట్ వస్తుంది, ఈ నెంబర్కి సీట్ రాదని చెప్పట్లేదు, ఎందుకు వస్తుంది ఎందుకు రాలేదు అది కూడా క్వశ్చన్ చేస్తే దానికి ఆన్సర్ చేసేటట్టు కూడా ఉండాలి. నేను కాదు, మీరే ఆన్సర్ చేసుకునేటట్టు ఉండాలనే ప్రయత్నం మీదే ఈ వెబ్సైట్ క్రియేట్ చేశాను. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేద్దాం. ఇప్పుడు నారాయణ మెడికల్ కాలేజ్కి సంబంధించి కనుక సీట్ మ్యాట్రిక్స్ మనం ఒకసారి తీసుకుంటే ఎన్ఏఆర్ఎన్, ఈ కాలేజ్ కోడ్ వచ్చేసి ఎన్ఏఆర్ఎన్. ఈ నారాయణ మెడికల్ కాలేజ్లో టోటల్గా ఎన్ని సీట్లు ఉండాలి, ఆ సీట్ మ్యాట్రిక్స్ ఏంటిది, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు ముందు తెలియాలి. ఎందుకంటే నాన్ లోకల్గా సీట్లు ఉన్నాయా లేదా అనేది ఫస్ట్ మనకు ఒక కన్క్లూజన్కి వస్తుంది. ఎన్ఏఆర్ఎన్ ఇది కాలేజ్ ఏయూ రీజన్ కింద ఉన్నట్టు కాలేజెస్ వచ్చాయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఎస్వి రీజన్ కింద ఉన్నట్టు సీట్ మ్యాట్రిక్స్ తీసుకుంటున్నాను. సీట్ మ్యాట్రిక్స్ తీసుకొని ఫస్ట్ ఈ కాలేజ్లో అసలు సీట్లు ఉన్నాయా, నారాయణ కాలేజ్ అనే ఒక కాలేజ్ ఉందా, ఒకవేళ ఉంటే ఆ కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయి ఏంటి, ఎన్ఏఆర్ఎన్ ఇది సీట్ మ్యాట్రిక్స్ సంబంధించి. ఇక చెక్ చేసుకుంటే ఈ సీట్ మ్యాట్రిక్స్ ప్రకారంగా ఇక్కడ ఎన్ఏఆర్ఎన్ ఇది 2-3 పేజెస్ ఉంటుందండి. ఈ 2-3 పేజెస్లో మనకి ఇదంతా కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. ఎన్ఏఆర్ఎన్ రైట్ నారాయణ సరే. సో సీట్ మ్యాట్రిక్స్ అనేది ఏంటంటే, ఓకే దొరికింది ఇక్కడ. సీట్ మ్యాట్రిక్స్లో మీరు చెక్ చేసుకుంటే నారాయణ మెడికల్ కాలేజీలో ఓపెన్ కేటగిరీలో 33, జనరల్కి ఫీమేల్కి 17 ఉన్నాయి. ఇక మన నాన్ లోకల్కి సీట్లు ఉన్నాయంటే నాన్ లోకల్కి సీట్లు ఉన్నాయి. మన ఓపెన్ కేటగిరీ నుంచి మాట్లాడుకుంటే దాదాపుగా 9 సీట్స్ అయితే మనకు అవైలబుల్ గురించి, ఒక జనరల్
ఒక 3 సీట్స్ వచ్చి ఫీమేల్కి ఉన్నాయి. టోటల్గా 9 సీట్స్ అయితే మనకు అవైలబుల్గా అయితే సీట్ మ్యాట్రిక్స్ ఇచ్చిన ప్రకారంగానే ఉన్నాయి. మరి ఆ సీట్లు దాని ప్రకారంగానే ఫిల్ చేస్తారా లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఇక మన వెబ్సైట్ ఏదైతే ఉందో jaypalanడే.com నిజంగా మీకు చాలా యూజ్ అవుతుంది. రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసుకొని ఇక్కడ ఇచ్చిన ప్లాన్లను మీద సెలెక్ట్ చేసుకొని మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా కేటగిరీ ఏకి సంబంధించి. ఇప్పుడు నాకు ఉన్నటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రెడెన్షియల్ బేస్ చేసుకొని లాగిన్ చేస్తున్నా. మీరు కూడా ఇట్లా లాగిన్ కండి. ఇక్కడికి వచ్చేసిన తర్వాత టీఎస్ కేటగిరీలో టోటల్ అలాట్మెంట్ డాటా అని చెప్పేసి ఉంటుంది. ఈ టోటల్ అలాట్మెంట్ డాటా తీసుకుంటే లాభం ఏంటి అంటే గత సంవత్సరంలో టోటల్ అలాట్మెంట్ డాటా అంటే రౌండ్ 1లో కానీ రౌండ్ 2లో కానీ రౌండ్ 3లో కానీ అసలు ఏ సీట్లు ఫిల్ అయిపోయినాయి, ఎలా ఫిల్ అయిపోయినాయి, వాళ్ళు ఎవరు, వాళ్ళ పేరు ఏంటిది, వాళ్ళ మార్కులు ఎంత, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, వాళ్ళు రౌండ్ 1లో వచ్చిందా, రౌండ్ 2లో వచ్చిందా, వస్తే ఏ కేటగిరీలో వచ్చింది, ఓపెన్లో వచ్చిందా, బీసీబీలో వచ్చిందా, అసలు వాళ్ళ ఒరిజినల్ రీజన్ ఏంటి, ఇలా రకరకాల క్వశ్చన్స్ కూడా వస్తాయి. సో అది కూడా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాను. సో దీనికోసం ఏం చేస్తున్నా అంటే నేను నారాయణ మెడికల్ కాలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ నేను టోటల్ అలాట్మెంట్ డాటా అని చెప్పేస్తుంది కదా, ఈ టోటల్ అలాట్మెంట్ డాటాకు వస్తున్నాయి. ఇక్కడ చెక్ చేసుకోండి. ఇక్కడ ఇది మనకు టీఎస్ కేటగిరీ ఏకి వెళ్ళి ఇక్కడ టోటల్ అలాట్మెంట్ డాటాకు వస్తున్నా. అలాట్మెంట్ డాటాకు వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి, 2023 సెలెక్ట్ చేస్తున్నా ఫస్ట్. ఎందుకంటే ఒక సంవత్సరం చెప్పొద్దు, 2 సంవత్సరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమవుతుంది. 23 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకొని రౌండ్ 1 సెలెక్ట్ చేసుకొని మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. ఇక్కడ చెక్ చేసుకుని రౌండ్ 2లో 2023లో నారాయణ కాలేజీలో ఆల్ క్యాస్ట్లకు సంబంధించి ఎన్ని సీట్లు ఉన్నాయి, 23లో ఎన్ని సీట్లు ఉన్నాయంటే 124. మరి ఇంకొక సీట్ ఎడిపోయింది, ఇంకొక సీట్ ఎడిపోయింది అంటే స్పెషల్ కేటగిరీ సీట్లు ఉంటాయి కొన్ని, క్యాప్, ఓఎన్సీసీ. ఒక రౌండ్ ఏంటంటే రౌండ్ 2 తర్వాత రౌండ్ 3 తర్వాత అలా ఫిల్ చేస్తారు. టోటల్గా 125 సీట్స్ అయితే ఉన్నాయి. ఓకే అన్న వాడు మరి కనీసం 24లోనన్నా మనకు అన్ని సీట్లు ఉన్నాయంటే 24లో ఏం చేశాను, నేను రౌండ్ 3కి సంబంధించినటువంటి డాటా తీసుకున్నా. ఈ రౌండ్ 3లో చెక్ చేసుకుంటే నారాయణ కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయంటే టోటల్గా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 125కి 125 సీట్లు ఫిల్ చేశారు. మరి 125లో మనకు 15% రిజర్వేషన్ దేనికి, నాన్ లోకల్ కదా. మన నాన్ లోకల్కి ఎన్ని సీట్లు రావాలా చెక్ చేద్దాం. సో ఎన్ని సీట్లు రావాలంటే ఒకసారి మీరు కూడా క్యాలిక్యులేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఏ కాలేజ్ అయినా సరే మనకు ఆల్మోస్ట్ ఏ కాలేజ్ అయినా సరే దాంట్లో ఒక 15% ఆఫ్ సీట్లు ఉంటాయి. అంటే ఓవరాల్గా తీసుకున్నప్పుడు ఏంటంటే కొన్ని కాలేజీలో 75 సీట్లు ఉంటాయి, కొన్ని కాలేజీలో 50 సీట్స్ ఉంటాయి. ఒక్కొక్కప్పుడు ఈ రిజర్వేషన్ సిస్టమ్ ఓవరాల్గా మనకు స్టేట్ వైడ్గా తీసినప్పుడు కూడా కొన్ని సీట్లు అంటే ఈ కాలేజీలో సీట్లు 1 or 2 సీట్లు తక్కువ కావచ్చు, ఒక్కోసారి ఎక్కువ కావచ్చు. సో మీరు అనుకున్నట్టుగా 125 సీట్స్కి మరి 15% ఆఫ్ రిజర్వేషన్ సీట్లు అంటే మనకి ఎన్ని సీట్లు రావాలి సార్ అంటే దాదాపుగా ఎన్ని సీట్లు రావాలా, 18.75. ఈ పాయింట్లలో వచ్చినప్పుడు ఏమవుతుందంటే అది 18 సీట్లు అవుతాయా, 17 అవుతాయా, 19 అవుతాయి, ఒక్క సీట్ అడిట్ అయితే కావచ్చు. సో మనం అనుకుందాం మరి సరే అన్న కనీసం 18 సీట్లు అన్న కదా, 18 సీట్లు చూపిస్తావా దీంట్లో 125లో అంటే మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ నారాయణ మెడికల్ కాలేజ్కి సంబంధించి టోటల్గా 125 అని చెప్పాను కదా. ఇక్కడ ఈ హెడ్డింగ్స్ ఉన్నాయి చూసారా, ఏఐ ర్యాంక్, నెక్స్ట్ మెరిట్ అని చెప్పేసి ఉంది, రిమార్క్ అని చెప్పేసి ఉంది, ఇక్కడ సీట్ అలాట్మెంట్ ఉంది. ఇక్కడ ఎక్కడైనా క్లిక్ చేయండి, మీరు ఎక్కడ క్లిక్ చేసినా అదేమవుతుందంటే అసెండింగ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి ఎంత వచ్చింది, ఈ ర్యాంక్ పైకి వచ్చేసింది. మళ్ళీ క్లిక్ చేయండి, మళ్ళీ ఏమైంది డిసెండింగ్ అయింది. మళ్ళీ ఇక్కడ మెరిట్ క్లిక్ చేయండి, ఇలా ఎక్కడ క్లిక్ చేసినా అసెండింగ్ డిసెండింగ్ అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేశానంటే నారాయణలో ఓపెనింగ్ ర్యాంక్ ఎంత అంటే 52,000 అండి. నారాయణలో ఓపెనింగ్ ర్యాంక్ ఎంత 52,000 నుంచి స్టార్ట్ అయిపోయింది. మరి 52,000 స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ ఎవరికి సీట్ ఇచ్చారు, మరి ఈ కాలేజీ ఎస్విది, ఈ కాలేజ్ ఎక్కడిది ఎస్విది. మరి ఎస్వియు కాలేజీ అన్నప్పుడు ఇక్కడ కేటగిరీ ఏంటిది, ఏపీ యూఆర్. ఏపీ యూఆర్ అంటే ఏంటి, అన్రిజర్వ్డ్ కోటా. అన్రిజర్వ్డ్ కోటా మరి ఎవరికి ఇవ్వాలి, నాన్ లోకల్ వాళ్ళకి ఇవ్వాలి కదా. నాన్ లోకల్ వాళ్ళకి ఇవ్వచ్చు, లోకల్ వాళ్ళకి ఇవ్వచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు. ఇది నాన్ లోకల్కి ఇవ్వాలని రూల్ లేదు. నాన్ లోకల్ అని ఎప్పుడైతే అంటున్నామో అప్పుడు లోకల్ వాళ్ళు నాన్ లోకల్ వాళ్ళు అందరు కూడా ఎలిజిబిలిటీ. యూఆర్ అనేది అందరికి హక్కు ఉంటుంది. అయ్యో ఇది ఏయూకే ఇవ్వాలి, ఇది ఏయూ సీట్లే అనేది కాదు, ఎవరైనా పోటీ రావచ్చు. సరే మరి అట్లా అంటున్నారు కదా అన్న, మరి యూఆర్కు సంబంధించిన సీట్లు మీకు చూపిస్తారంటే ఇక్కడ ఈ సెర్చ్ ఆప్షన్ చాలా యూజ్ అవుతుందండి. ఇక్కడ ఏది సెర్చ్ చేస్తే అది ఇక్కడ మనకు వచ్చేస్తుంది. ఇక్కడ నేను యూఆర్ -OCI ఐఫన్ టైప్ చేస్తున్నా, యూఆర్ ఆయన టైప్ చేసి మైనస్ టైప్ చేస్తాను. ఇక్కడ ఎందుకు టైప్ చేశాను, అన్రిజర్వ్డ్ అని చెప్పేసి ఇక్కడ ఉంది కాబట్టి, దాని పక్కన ఐఫన్ ఉంది కాబట్టి టైప్ చేశాను. టైప్ చేయగానే ఏమైంది, మనం అనుకున్నట్టుగా అన్రిజర్వ్డ్ సీట్లు ఎన్ని వచ్చినాయి నాన్న, 18 వచ్చినాయా. అంటే 15% ఆఫ్ సీట్లలో 18 అని చెప్పిన 18.75 అన్నప్పుడు పర్ఫెక్ట్గా 18 సీట్లు నాన్ లోకల్ వాళ్ళకి ఇచ్చేసారు. అది
ఈ నాన్ లోకల్ వాళ్ళకి ఎవరికి ఇచ్చేసారో ఒకసారి చెక్ చేద్దాం. నాన్ లోకల్ వాళ్ళకి ఎవరికి ఇచ్చారు? ఏపీఎన్ఎల్ అని చెప్పేసి ఒక క్యాండిడేట్ అతనికి ఇచ్చారు, ఏయూ ఆయనకి ఇచ్చారు, ఏయూ ఆయనకి ఇచ్చారు, ఏయూ ఆయనకి ఇచ్చారు, నెక్స్ట్ ఎన్ఎల్ వారికి ఇచ్చారు, నెక్స్ట్ బీసీడీ ఏయూ, ఈయన బీసీడీ ఏయూ క్యాండిడేట్. కానీ ఎందుకు ఇచ్చారు అంటే అన్రిజర్వ్డ్ సీటు. సో బీసీడీ ఏయూ, బీసీడీ ఏయూ, బీసీడీ ఏయూ, ఇక్కడ బీసీబీ ఎస్వీయూ, ఇతనికి ఏ సీట్ ఇచ్చారు? అన్రిజర్వ్డ్ సీట్ ఇచ్చారు. ఆ ఎస్వీ వాళ్ళకు కూడా ఇవ్వచ్చు, ఇంతకుముందు చెప్పాను, ఎస్వీయూ వాళ్ళకి ఇవ్వచ్చు, ఏయూ వాళ్ళకి ఇచ్చారు. ఎప్పుడైతే మనం అన్రిజర్వ్డ్ సీట్స్ అంటామో, అన్రిజర్వ్డ్ సీట్స్ అన్నప్పుడు ఏమవుతుంది అంటే లోకల్ వాళ్ళు ఎలిజిబిలిటీ, నాన్ లోకల్ వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ. ఇది లోకల్ వాళ్ళే జాయిన్ కావాలి, ఇది నాన్ లోకల్ వాళ్ళే జాయిన్ కావాలి అనేది రూల్ ఏం లేదు. అన్రిజర్వ్డ్ అన్నప్పుడు లోకల్ వాళ్ళు నాన్ లోకల్ ఎవరైనా రావచ్చు, రైట్. సో నెక్స్ట్ ఇంకా కొన్ని సీట్లు ఉన్నాయి బీసీబీలో. చెక్ చేసుకుంటే బీసీబీలో మనకి ఎక్కడి నుంచి వచ్చాడు? నాన్ లోకల్ కిందకి వచ్చాడు. బీసీబీ ఎస్బీ అయినా కూడా ఇక్కడ ఏం చేసి బీసీబీ సీట్ ఇచ్చారు. ఈ విధంగా మొత్తం మీద 18 సీట్స్ ఉన్నాయి. 18 సీట్స్లో ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా ఉన్నాయి. కానీ మనకు కావాల్సింది ఓసీఏ కావాలి. మనకు కావాల్సింది ఏంటి? ఓసీఏ కావాలి. మరి ఓసీకి ఎన్ని సీట్లకి వచ్చేసాయని ఇక్కడ ఎన్ని సీట్లు వచ్చేసాయంటే మనం చెక్ చేసుకుంటే 5 సీట్స్ వచ్చాయి. మరి మిగతా సీట్లు వెళ్ళిపోయినాయి. అంటే కొన్ని ఎంఆర్సీ కింద వేరే కేటగిరీ కూడా కొన్ని కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఎనివే మొత్తం మీద అయితే మనకు ఎస్వియు కాలేజ్లో మనకు నాన్ లోకల్ వాళ్ళు జాయిన్ కావచ్చు అంటే ఇదే ప్రూఫ్ జాయిన్ కావచ్చు. మరి నాన్ లోకల్ కింద ఎక్కడ ఓపెనింగ్ అయిందంటే 52,000 దగ్గర ఓపెన్ అయిపోయి 55,000 దగ్గర క్లోజ్ అయిపోయింది. మరి నాకు ఇంతకుముందు సార్ అడిగిన క్వశ్చన్కు 70,000 ర్యాంక్ వచ్చింది. సార్ 2024 ప్రకారంగా నాన్ లోకల్ కింద అంటే ఏయూ వాళ్ళు ఇక్కడ వచ్చి జాయిన్ అయినటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో ఏయూ వాళ్ళు వచ్చి ఎస్బీ వాళ్ళు వచ్చి ఎవరైనా కావచ్చు, అన్రిజర్వ్డ్ ఓపెన్ కేటగిరీ కింద మనకు ఈ రికార్డ్ అయినటువంటి ఆల్ ఇండియా ర్యాంక్స్ దాదాపుగా 52,000 స్టార్ట్ చేస్తే 55,000 అకార్డింగ్ టు 2024 ప్రకారంగా సార్, 2024 ప్రకారంగా. మరి ఇదే మరి 2023లో ఎలా ఉంది సార్ అనుకుంటే ఇక్కడ ఏం చేయాలా? మళ్ళీ UR-OC టైప్ చేయాలి. UR-OC ఇక్కడ చెక్ చేసుకుంటే ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ కూడా నేను సార్ట్ చేస్తే మనకి ఎన్ని సీట్లు వచ్చినాయి? 6 సీట్లు వచ్చినాయి. ఇది క్యాప్ కోట సిఏపీ ఉంది. ఇది మర్చిపోండి, ఎందుకంటే క్యాప్ కోట మనకు సంబంధం లేదు కాబట్టి మర్చిపోదాం. గత సంవత్సరంలో చెక్ చేసుకుంటే 33,000 నుంచి స్టార్ట్ చేస్తే 44,000 వరకు కట్ ఆఫ్ అయిపోయింది సార్. ఇప్పుడు మీకు 71,000కి సీట్ వస్తుందా అంటే 50,000 55,000 అంటే 20,000 వేరియేషన్ వస్తుందా అంటే నేను అనుకోలేను. సో మేబీ అది 55,000 నుంచి 45,000 నుంచి స్టార్ట్ చేస్తే 55,000 మధ్య కనుక ర్యాంకు ఉంటే మీరు అనుకున్నట్టుగా నారాయణ కాలేజీలో సీట్ అయితే రావచ్చు. ఈ విధంగా మీరు ఆ ప్రాబబిలిటీ ఎంత ఉంది అనేది చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఒకవేళ డౌట్ ఉంటే నిజంగా ఈ క్యాండిడేట్ ఎవరు అని చెప్పేసి ఉంటే ఆ నెంబర్ పైన క్లిక్ చేసినప్పుడు టోటల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అతను ఏపీకి అప్లై చేశాడా, తెలంగాణకు అప్లై చేశాడా, ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వస్తుంది. ఇక చెక్ చేసుకుని మనకు 2023 ప్రకారంగా అప్పటి రికార్డు ప్రకారంగా చెక్ చేసుకుంటే ఇదంతా కూడా మీరు 23లో అప్పుడు మనకు తెలంగాణ క్యాండిడేట్ ఇతను నాన్ లోకల్కి ఎలిజిబిలిటీ ఉండే. తెలంగాణలో 23లో మనకు నాన్ లోకల్ ఉంటుండే. అదేవిధంగా ఏపీ కూడా అప్లై చేశాడు, ఏపీలో కూడా నాన్ లోకల్ అయ్యాడు. అంటే ఇంతకుముందు ఇంటర్మీడియట్కి చదవకపోవడం వల్ల ఇలాంటి కేసెస్ ఉంటాయి. సో మొత్తం ఏదైతే ఏపీకి అప్లై చేసుకున్నాడు, తెలంగాణకు అప్లై చేసుకున్నాడు, తెలంగాణలో ప్రతిమ మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది, అక్కడ సీట్ వస్తే అక్కడ నాట్ రిపోర్టర్ కొట్టాడు. మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? మనకు ఏపీలో పెస్కు కాలేజీలో ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చింది, తర్వాత థర్డ్ రౌండ్లో నారాయణ కాలేజీకి సీట్ వచ్చింది. ఎక్కడ సీట్ వచ్చినా ఆయన ఏ కోటలో ఉన్నాడు? అన్రిజర్వ్డ్ కోట కిందనే ఉన్నాడు. ఎందుకు? అతను నాన్ లోకల్ కాబట్టి. సో ఇది గుర్తుపెట్టుకుందాం. ఇంకొక నెంబర్ పైన క్లిక్ చేద్దాం. ఇంకొక నెంబర్ పైన క్లిక్ చేస్తే ఆయన ఏపీఎన్ఎల్ అని ఉంది. ఇతను కూడా సేమ్. ఇతను ఏంటిది? 23లో ఉన్నాడు. అతని కేటగిరీ ఏంటిది? ఓసీ అన్రిజర్వ్డ్ కోట కింద వచ్చింది. ఇది 23 కరంగా. మరి 24లో కూడా చూపించమంటే 24లో కూడా ఎక్కడ క్లిక్ చేసినా సరే ఇక్కడ ఏపీఎన్ఎల్ కింద క్లిక్ చేస్తే అతను ఏంటిది? ఏపీఎన్ఎల్. అతని నెంబర్ ఎంత? ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత? మెరిట్ ర్యాంక్ ఎంత? రౌండ్ 1 ఎక్కడ వచ్చింది? రౌండ్ 2 ఎక్కడ వచ్చింది? రౌండ్ 3 ఎక్కడ వచ్చింది? ఒకవేళ వస్తే అతను పెట్టుకునేటువంటి ఆప్షన్ ఏంటిది? ఫస్ట్ 24 ఆప్షన్లో సీట్ వచ్చింది, తర్వాత 17 ఆప్షన్లో వచ్చింది, తర్వాత 9th ఆప్షన్కి వచ్చింది. ఆ విధంగా ఇక్కడ ఏ రౌండ్ నుంచి ఏ రౌండ్కి వెళ్తున్నాడు, లాస్ట్ చివరి రౌండ్లో ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత కట్ ఆఫ్ అయిపోయింది, అక్కడ సీట్ కేటగిరీ ఏంటిది. అంటే నాన్ లోకల్ వాళ్ళు ఎలా సెర్చ్ చేయాలి? ఎప్పుడు సెర్చ్ చేసినా సరే యూఆర్ అని టైప్ చేసి మీకున్న కేటగిరీ ఏదైతే ఉన్నదో అది క్లిక్ చేయండి. మరి అన్రిజర్వ్డ్ కోట కింద ఎస్సీ వాళ్ళకు నారాయణలో సీట్ రావాలి అంటే ఎంత రావాలంటే దాదాపుగా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1,57,000. ఇదేంటన్నా కింద 3,75,000 ఉంది అని అంటే ఎందుకు ఉంది అనేది కామెంట్లో చేయండి.
ఎందుకుంది? ఇక్కడ నేను ఆల్రెడీ సింబల్ చేశాను. ఇక్కడ పిహెచ్, క్యాప్, ఎన్సీసీ ఉంటే అవి కన్సిడర్ చేయొద్దండి. సో కాబట్టి యూఆర్ అంటే అన్రిజర్వ్డ్ కోటా కింద ఎస్సీ. ఈ అన్రిజర్వ్డ్ కోటా కింద ఈ క్యాండిడేట్ ఏయూ క్యాండిడేటా ఎస్వి క్యాండిడేటా సంబంధం లేదు, సీట్ ఏ కేటగిరీ కింద ఉంది అనేది ఇంపార్టెంట్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ ఎక్కడ క్లిక్ చేసినా ఆ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. దీంట్లో ఇంత డాటా ఒక కాలేజ్ గురించే ఎంత చెప్తున్నానంటే బ్యాక్గ్రౌండ్లో దాని వెనకాల ఎంత డాటా ఉండి ఉంటుంది. కాబట్టి ఇది అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఆ సార్ అడిగిన క్వశ్చన్ అంటే ఏపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏయూ వాళ్ళు ఎస్వీకి వెళ్ళొచ్చా, ఎస్వీ వాళ్ళు ఏయూకి వెళ్ళొచ్చు అంటే వెళ్ళొచ్చు. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు వచ్చినప్పుడు మీరు ఒక రీజన్కి లోకల్ అయినప్పుడు ఇంకొక రీజన్కి నాన్ లోకల్ అవుతారు. మరి ఆ రీజన్కి నాన్ లోకల్ అయినప్పుడు మనం ఇక్కడ ఏం సెర్చ్ చేయాలి? ఏపీ వాళ్ళైతే యూఆర్ అని టైప్ చేయాలి. ఏం సెర్చ్ చేయాలా? యూఆర్. ఒకవేళ మరి తెలంగాణ వాళ్ళైతే యూఎన్ఆర్. అసలు తెలంగాణలో యూఎన్ఆర్ సీట్లే లేవు కాబట్టి ఇక దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సో కాబట్టి మీకు ఇక్కడ టోటల్ అలాట్మెంట్ డాటా ఏదైతే ఉందో టోటల్ అలాట్మెంట్ డాటాలో టోటల్గా ఎన్ని సీట్లు ఫిల్ చేశారు, యూఆర్లో ఎన్ని సీట్లు ఫిల్ చేశారు, ఎస్సీలు ఎన్ని సీట్లు ఫిల్ చేశారు, ఇలా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అంతేకాదు ఆ పర్టికులర్ నెంబర్ పైన క్లిక్ చేసినప్పుడు అక్కడ ఉన్న డేటా కూడా వస్తుంది. సో ఓవరాల్గా కన్క్లూజన్ ఏంటి? ఈసారికి సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటే సో నా అంచనా ప్రకారంగా ఇంకొకసారి నేను చెక్ చేస్తున్నానండి. అక్కడ ఓసీ కింద దాదాపుగా 24 అంటే రీసెంట్గా చెక్ చేసుకుంటే 55,000 వరకు సీట్ వచ్చింది. మరి సార్ 70 అని అన్నాడు. సో 50 నుంచి 60 మధ్య వస్తే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఒకసారి ర్యాంక్ 5,000 పెరగొచ్చు, తగ్గొచ్చు. మరీ 20,000 పెరుగుతుందా అంటే నేనైతే ఊహించలేను. సో చెప్పలేము, ఒకసారి బార్లో కూడా ఉన్నాము. ఎందుకంటే మనకు స్టేట్ ర్యాంక్స్ వస్తాయి కానీ తెలియదు. కానీ నేను అనుకుంటున్నా ఒక 10,000 పెరుగుతుంది. 10,000 అంటే ఒకవేళ 40,000 ర్యాంక్ వచ్చినా అటు 60,000-65,000 ర్యాంక్ వచ్చినా కూడా చెప్పలేము. సో కొంత దూరంలోనే ఉన్నామని చెప్పగలుగుతాయి. ఈ విధంగా ఒక పర్టికులర్ కాలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు మీరే సెర్చ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. మరి ఈ వీడియో ఎలా ఉంది, మీకు నచ్చిందా, వెబ్సైట్ నచ్చిందా, నేను చెప్పే కంటెంట్ నచ్చిందా లేదా అనేది ఒకసారి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఎవరైతే నాన్ లోకల్ గురించి మీరు హైరాణ పడుతున్నారో ఈ వీడియో ఒకటికి 2 సార్లు క్లారిటీగా చూస్తే మిగతా కాలేజీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీరు తెలుసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. మరి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.